హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ బర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్లాగ్ హోస్ట్కి వచ్చింది, మళ్ళీ అయిపోయి వెళ్ళిపోయింది. ఇక రానేలేడు, వారం రోజులైతే కనిపించక. ఎడిటింగ్ చేస్తుంటావు. రిషిని పంపిస్తే పైన పోయి చూసినామంటే ఆరాం పోలీసు మాట్లాడి అనుకున్నాను. ప్రాంక్ చేద్దాం, ఎంతో కట్ చేద్దాం. అసలు వీడు ఏం చేస్తుండు, ఉంటుండా లేడా, ఏం చేస్తుండు, పోలీతో తిరుగుతుండు, అమ్మ మొత్తం టాప్ వస్తుంది, మొత్తం ఏముందో తెలుసుకుందాం. అసలు ఇష్టపెట్టేది లేదు, ఇక కింద పైన అన్ని ఏం లేకుండా కట్ చేస్తాం. పైన వండుకుండంట, రిషి చెప్పిండు, ఇప్పుడే చూసి వచ్చిండు. ఇట్లా మొత్తం కట్ చేసేస్తే అప్పుడు తెలుస్తుంది. మొత్తం బయట మీద ఉండిపోదు, ఏమేమి చేస్తుండు, పోరేమో తిరుగుతుండా. వారం రోజుల ఫోన్ లేపక ఒక ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో వీడియోలు చేద్దామంటే అసలు పట్టించుకుంటూనే లేడు. అసలు పోయి అంతా మొత్తం చూసుకున్నాం ఏమేమి చేస్తుండే. ఏదో పార్క్ లో కూడా కనిపించినట్టు కనిపించింది. పట్టుకుందాం, మొత్తం రెడ్ హ్యాండర్ పట్టుకుని ఇప్పుడు పని చెప్తాను. ఇక వారం రోజుల ఒక్క యూట్యూబ్ చేయదు, ఇన్స్టా లేదు, వీడియో చేద్దామంటే తింటుండు తిరుగుతుండు, దొరుకుతూనే లేడు. రిషి చెప్పిండు, రిషి చూసిండంట పండుకుంటుండు అని చెప్పేసి. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపుతలేడు. పిల్లలు అబద్ధాలు చెప్పాలి కదా, పిల్లలు దేవునితో సమానం. లోపల పెంట్ హౌస్ లో మంచిగా వండుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎంటికలు కట్ చేస్తే ఎట్లా ప్రాంక్ అయితే మీరు నెక్స్ట్ టైం నుంచి యూట్యూబ్ వీడియోలు చేయమంటే ఇట్లా ఉడికి రావాలి, అట్లా చేస్తాం. ఇప్పుడు చూడండి మీరు, హల్చల్ మొత్తం యూట్యూబ్ మొత్తం షేక్ అండ్ షేక్ అవ్వాలి మొత్తం. చూడండి, పోరితో మాట్లాడి ఫోన్ లేపుతలేడు, ఏం లేదు, మస్తు వండుకున్నాడు. పోరి ఊహించుకొని వండుకున్నట్లుండు. ఇప్పుడు చూడండి, ఫోన్లు చేస్తే ఫోన్ లేపుతలేడు. ఊపేదాంతో బండి చూసినావా, బండి భరత్ ఇవన్నీ వెతుకలు కట్ చేస్తాను. ఎప్పటి ఫోన్ లేపావు, ఏం చేయవు చూడు. ఏందన్నా ఇవి వెతుకుతాను. అరే మరి ఏమైంది, ఏడున్నావు, ఏడున్నావు? అరే ఇంట్లో మసాజ్ చేస్తున్నా. వీడియో లేక వస్తున్నావా? అరే ఏందన్నా మీకు ఇంతేమన్నా ఉండాలి దిమాకు, ఎంటికలు కట్ చేస్తారా అన్న మరి? నీకు కూడా ఉండాలి కదా, మరి ఫోన్ లేపావా? వారం సది ఫోన్ చేస్తున్నాం. అరే తీవ్రనా ఏందన్నా కట్టలేదా ఎంటికలేదన్నా? వాడేస్తా వీడియో బంద్ చేసేసారన్నా మీరు, ఫస్ట్ వీడియో బంద్ చేసేసారు. వస్తున్నావా వీడియో చేయడానికి? మంచిగా వీడియో అరే ఏందన్నా ఇది? పిల్లతో తిరుగుతుంది కూడా చూపిస్తాం. ఇప్పుడు పిల్లతో తిరుగుతుంది కూడా చూపిస్తాం. ఏందన్నా మొత్తం అందరు వచ్చి ఏందన్నా ఇది? పిల్లతోటి నిజంగా పండుకొని కూడా వేయరా అన్న మీరు? ఏందన్నా చేసాగా వీడియోలు ఎప్పుడు కట్ చేసేది ఏం అవసరం అన్న? అరే కాదు, అవును నేను ఏందంటే జర వేరే టెన్షన్ ఉండే, నిద్ర వస్తుంది వండుకుని అట్లా అని ఎంటికలు కట్ చేసి ఉండేది మరి. అరే పోరివా మీరు, అసలు అసలు మీకు ఎంత నేను చెప్పినా కూడా అర్థం ఎందుకు ఇట్లా చేస్తారు మీరు ఎప్పుడు? అరే వీడియో ఎందుకు తీస్తారు? అరే వీడియో బంద్ చేయరు, ఫస్ట్ వీడియో బంద్ చేయి. వీడియో కంటిన్యూ ఏదో. అరే మీరు ఎంటికలు కట్ చేసి చూడండి. అరే ఇంకో చూడే మరి అయిందా, గలీజ్ ఉందా ఏమన్నా? పిల్లలు ఏం కాదు బట్ పడతారు. హీరో లాగా రెడీ అయినావు, హీరో హీరో హీరో. ఫోన్ చేస్తే అయ్యా అయ్యా అరే అయ్యా ఎంటికలు తీసి పడితే ఇంకేందన్నా మీరు? పిల్లతో తిరుగుతున్నావు, ఫోన్ లేపుతున్నావా? వారం రోజుల ఒక్క రీల్ కూడా పెట్టాలి ఇన్స్టాగ్రామ్ లో. అరే 30 ఫోన్లు మిస్ కాల్ చూసుకో. వీడియో ఎందుకు తీస్తున్నావు రా నువ్వు? వీడియో బంద్ చేయరా బై, వీడియో బంద్ చేయి. ఎట్లా కట్ చేసి చూడరా చూడు అసలు ఏందన్నా కొంచెం ఉండదానే మన వారం రోజులు చేద్దాం చేద్దామని ఒక్క రోజు వస్తున్నావా? ఏమన్నా చేద్దాము, వీడియో చేద్దాము, జర టైం పడుతుంది. ఆడ ఎడిటర్ గాడు జర ఫోన్ లేపుతలేడు. ఎడిటర్ కాదు, పిల్లతో తినే టైం దొరుకుతలేదు నీకు. అది చెప్పు, నేను చెప్పేది నువ్వు చేద్దామని చెప్పిన ఫస్ట్ మీరు ఇద్దరు వెళ్ళిపోయి బయటికి వెళ్ళి బరాబర్ పెంట్ హౌస్ లో బుద్ధ పండేసినా. అరే అవునన్నా ఎందుకు వచ్చినా మీరు అసలు బయటికి? అరే వెళ్ళిపోనా, ఎందుకు వచ్చినా మీరు?
అంతా పని లేని వాడి దగ్గర ఎట్లా వస్తుంది నాకు చెప్పేది తిను జరా. రాత్రి అంతా పిల్లతో తింటే నెత్తేరు వస్తుంది. అరే నేను పిల్ల లేదు ఏం లేదు చూపిస్తాం, అది కూడా పట్టుకొని చూపిస్తాం. రెడ్ హ్యాండర్ అరే మీరు చూపించినప్పుడు నేను చూసినప్పుడు రెడ్ హ్యాండర్ పట్టుకొని చూపిస్తాం, అప్పుడు చెప్తాం. చెప్తున్నా ఇంకో నేను ఏ గాయస్ చెప్తున్నా నేను నేను ఎవ్వరు ఇంకా చూపిస్తాం గాయస్, అది కూడా పట్టుకొని చూపిస్తాం, అప్పుడు చెప్తాం నేను పని. అవి మొత్తం అప్పుడు ఇప్పుడు సీన్ లేదు గాయస్. ఇలా రిపబ్లిక్ డే అనేసి పొద్దుగాలనే ఫ్లాగ్ హోస్టింగ్ చేసినాము. ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసి వచ్చి వండుకున్నా. నేను వచ్చి వండుకుంటా వీడియో చేస్తున్నాం, అది చేస్తున్నాం. డైరెక్ట్ వీడియో అరే నువ్వు ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయరా అబ్బాయి, ఎందుకు పెడుతున్నావు కెమెరా? అరే రిపబ్లిక్ డే ఎప్పుడు 8 గంటలకు జెండా ఎగరేసినాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అవును చేసినాం చూడండి టైం 3 అవుతుంది. అంత మాత్రం ఈ ఎంటికలు కట్ చేయడం ఏం అవసరం? నీకు ఒకసారి బుద్ధి రావాలని కట్ చేసినాం. అరే ఎంటికలు ఎందుకు కట్ చేసావు? మీరు ఏమైనా ఉంటే స్టేట్ కింద కట్ చేయలేదా, అందుకే మీద కట్ చేసినాం. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అరే నువ్వు ఎందుకు వచ్చావు అసలు? అరే రాకురా మీరు అసలు చెప్తున్నా. నేను అనుకున్నా ఇంకో చెప్తున్నా ఒక 5 రోజులు నన్ను వదిలేసేసారు. 5 రోజులు వదిలేసారు. ఇప్పుడే వారం అయి 5 రోజులు మీదకి వెళ్ళి కాదు 5 రోజులు ఎట్లా? ఒక రోజు టెడ్డీ పెడుతుంది, ఇంకా 4 రోజులు ఎట్లా? టెడ్డీ బియర్ ఏంది? టెడ్డీ బియర్ అరే టెడ్డీ బియర్ ఇదేం చేసిందా? ఇదేం చేసింది పిల్లతో దిగినప్పుడు లేదా వీడియో తెలియలేదా? పండుకుంటున్నా మీరు ఇట్లా ఏ కూర అన్నా మీరు ఖాళీ పిల్లి. అరే ఇట్లా నాకు ఏం చేయలేకపోతున్నా నేను. చిన్న పిల్లలు చూసిండు. ఏ రిషి ఇదరా ఇక్కడ వాళ్ళతో చెప్పిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేసి మన పిల్లతో తిరగలేడా? నేను తిరిగినా చూడు పిల్లలు అబద్ధం చెప్తాడా? బంటి నో అరే వీళ్ళందరూ పిల్లతో తిరిగినా తిరగలేడా? పిల్లలు అబద్ధం చెప్తారా? మీరు ఓర్రా బయటికి ఓరి. అరే మీరు వీడియో రికార్డ్ అన్ని అవుతాయి చెప్తాము. తమాషాలు ఎందుకు చేస్తున్నా? చెప్పు, పెళ్లి చేసుకోవాలంటే చెప్పు, ఇట్లా పోయి మాట్లాడతాం మీ మమ్మీ డాడీ తోటి. వీడియో చేయడానికి వస్తారా? ఏం లేదు, ఖాళీ పిల్లతో తిరిగితే అయిపోయారా? అమ్మ పోతుంది నాకు పట్టుకొని చూపిస్తాం. అప్పుడు చూపించాలి, ఫోటో చూపించాలా? ఫోటో చూపించాలా? వీడియో తిరిగి చూపించాలా? అరే అవన్నీ చూపియాలా? నువ్వు అన్నీ ఏతో క్రియేట్ చేసి పెడితే ఏతో కాదు చూపియాలా? పట్టుకొని చూపిస్తాం, అప్పుడు చెప్తాం. ఇంకో నేను చెప్తున్నా మీరు ఊరికే అవన్నీ కాదు, వస్తావా లేదా వీడియో లేనికి? అరే ఇంకో నేను జర పండుకున్నా నిద్ర పోనీ మీరు మనం పండుకొని సరే పండుకొని ఒకటే దమ్దం ఫస్ట్ ఊకే రాకు దమ్దం చేయకూరు మీరు. కత్తెర దేపో, నువ్వు కత్తెర దేపో, రిషి కత్తెర దేపో. ఊరనా ఎందుకని సతాంసురు? పోరువా ఎందుకు వస్తారు ఊకే మీరు? చెప్తుంటే కూడా ఇంటలేరు. మీరు ఓరి ఫస్ట్ దూరేసా నేను ఓరి. అరే వద్దు ఇంకో చెప్తున్నాను, అసలు మంచిగా ఉండదు, అసలు మంచిగా ఉండదు, అసలు మంచిగా ఉండదు. నీరు బయటికి అరే ఇంకో దీపక్ భాయ్ తెలియదా నీకు ఎందుకు ఇట్లా సతాంస్తున్నావు? సంబంధించాయి నాకు ఎంత తెలిసినా నువ్వు కూడా జర అర్థం చేసుకోవాలి. వితౌట్ నువ్వు అర్థం చేసుకుంది ఆయనకి ఏం చెప్పచ్చు? చెప్పాడు ముందే ఫస్ట్ స్టేషన్ లో ఉన్నాక ఆ పూరి మీరు ఖాళీ పిలి పిచ్చి ఇంత కరువుగా తయారైంది బాబు మీరు. నాకు అర్థం కరువు నేను కాదు, నువ్వు తయారయ్యావు. మీరు ఇద్దరు చెప్తున్నా వీడియో తీద్దాం. ఇప్పుడు నిద్రలోకి లేపి వీడియోలు చేద్దామంటే కంటెంట్ ఆలోచించండి. ఏం ఆలోచించండి ఇట్లా చేస్తూ? మేము చేసినాం కంటెంట్ ఆల్రెడీ ఉన్నది మా దగ్గర. పోయి మీరు చేసుకోండి, అప్లోడ్ చేయాలి. ముఖం కడుకొని వస్తుంది జబ్బులు వాటర్ ఏమంటున్నా మీరు వీడియోలు ఎవరు అప్లోడ్ ఎడిటర్ పంపించి అప్లోడ్ చేయాలి. బిజీ ఉన్నాడంటే ఎట్లా అప్లోడ్ చేస్తున్నాడు? అదే కాదు బిజీలో ఏడా బిజీలా? పిల్లతో నువ్వు బిజీ ఉన్నావు, వాడు కాదు. పోతారా ఓరా? నేను చెప్తున్నా మంచి చెప్తున్నప్పుడు ఇన్నోరు మీరు ఫస్ట్ వెళ్ళిపోరు. మీరు వద్దు వెళ్ళిపోరు. నేను ఏమంటున్నా ఇంకో చెప్తున్నా అరే ఇంకో గైస్ నేను ఇంకో ఇలా ముంగల్నే చెప్తున్నా.
సో గైస్ నేను ఏం చెప్తున్నానంటే ఇంకో రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఏంటంటే నా జర బయటికి వేడుతుండే చేయాలి నాకు ఇప్పుడు నువ్వు మొన్నటిదాకా జర బయటికి వేడుతుండే, జర బయటికి వేసి వచ్చినుండే. అట్లా ఇలేదో పిల్లతో నమ్మకండి, పిల్లతోనే తిరుగుతుండు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం, చూపిస్తాం. ఆగుతురా ఏం లేదు ఇంకో చూపిస్తాం గైస్, నేను చెప్పింది బరాబర్ చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో. పిల్లతో కదా నీ మీద నేను పక్క రివెంజ్ తీసుకోకపోతే చూద్దాం. ఇద్దరు మీద ఇద్దరు అయిపోయారు మీరు ఇద్దరు. మేమేం తప్పు చేసినప్పుడు వీడియో అనగా వస్తున్నాం మేము. ఇప్పుడు నా మీద నా ఇంటికి కట్ చేసి ఇప్పుడు వీళ్ళ మీద నేను గట్టి రివెంజ్ తీసుకోకపోతే చెప్పు నెక్స్ట్ వీడియో అదే చూడు ఏదో పిల్ల మట్టి పట్టిస్తాము చూడండి మీరు. అంతే ఇంకో అట్లా 1 వీక్ కూడా టైం తీసుకోము, ఎక్కువ రోజులు పట్టి చూపిస్తాము. ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాం. అప్పుడు ఎప్పటి కామెంట్ లో పెట్టండి, అప్పుడు మీకు మలిగిపోవాలి మొత్తం. అంటే ఇంకో అంత సీనే లేదు చెప్పాలంటే. అసలు నాకు పిల్ల తెలియదు, ఎవరు తెలియదు, అసలు ఎవరితో తిరగ కూడా ఏమున్నా సరే నాది పెద్దలు పిల్లతో తిరిగిందా లేదా మొన్న బండి మీద? తిరగలే కదా రిషి నై గానమే భయపట్టి పిల్లగాన్ని భయపెట్టి ఈ పిల్లానికి ఆడదాం. అరే ఆయన పోరోళ్ళకి ఏం తెలుసా ఇంకొద్ది పెద్ద పిల్లాడి నువ్వు చెప్పు, తిరిగినా లేదు మొన్న బండి మీద? ఎవరంట తిరిగిన ఒక అమ్మాయితో గల్లీ మొత్తం ఏం ప్రచారం చేస్తున్నావు? పిల్లాడే చెప్తున్నా చూసి మీరు చూసి చెప్తున్నారు, ఆయన చెప్తున్నాడు. నిజం చెప్పు, తిరిగినా లేదా? తిరిగిండు. బుల్లెట్ బండి మీద తిరిగినవంట, చూసిండంట పిల్లాడు, ఫోటో కూడా తీసిండంట. చూపిమంటే చూపిస్తా, ఇప్పుడు ఫోటో ఉన్నది. నెక్స్ట్ వీడియోలో అయితే మనము కలుస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇలా అన్ని ఏమో అంటారు కానీ అవేం కాదు, ఖచ్చితంగా చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో. అమ్మాయితో రెడ్ హ్యాండ్ పట్టుకొని చూపిస్తాం వీడియో తీసి. సరే అది చూద్దాం కానీ నేను ఇంకొకటి చెప్తున్నా, వీళ్ళిద్దరి పైన గట్టి రివెంజ్ తీసుకోకపోతే నాకు ఎప్పుడు నెక్స్ట్ వీడియో ఎట్లాగో మొత్తం అదే ప్లాన్ చేస్తున్నా. కానీ మీ ఇంకో దగ్గర బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయాలని మీకు చూసుకోవాలి. అమ్మాయితో తిరిగి చూపిస్తాం మీకు. ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరి పైన గట్టి రివెంజ్ తీసుకుంటాను నేనైతే ఈసారి పక్క. మేము వస్తాం కదా గైస్, మేమైతే ఇట్లా వండుకోం బొర్లేసి పిల్లతో మాట్లాడి. నేను ఏం పండుకుంటలే, అర్థమైందా? నేను అంటే ఇప్పుడు చూసి పిచ్చోళ్ళు అనమాట. నైట్ పూట 2-3 గంటల వరకు మెలుకుంటున్నా. నాకు ఎందుకుంటుండు, అమ్మాయితో చాట్ చేస్తుండు, వీడియో కాల్ మాట్లాడుతుండు, అందుకనే వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది నాకు. సో దాని వల్ల రాత్రి తాగింది ఇంకా మాట్లాడడం కూడా వస్తలేదు. నేను తాగనా నాకు తెలుసువా అట్లేం లేదు. తాగేది కూడా చూపిస్తాం గైస్. నువ్వు పెట్టనైతే పెట్టు, నేను నీ మీద గట్టి రివెంజ్ తీసుకుంటే అర్థమైంది. తాగేది నేను చూపించకపోతే వ్యూవర్స్ కి ఇంకో ఈయన ఏమని అనుకోదు, నీ మీద మాత్రం గట్టి రివెంజ్ తీసుకోకపోతే చూద్దాం. మిస్టర్ భరత్ కాదు, నాగేష్ కాదు ఇక్కడ, నాగేష్ మీద గట్టి రివెంజ్ తీసుకోకపోతే నేను మిస్టర్ భరత్ కాదు సార్. వేరే లెవెల్ ఉంటుంది రివెంజ్. నాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఈయన ఛానల్ కాదు, నా ఛానల్ పెట్టి చూపిస్తాం మీకు. ఏడైనా పెట్టుకోవాలి కానీ నేను మాత్రం మీద గట్టి రివెంజ్ చేయకపోతే అప్పుడు చూపిస్తాను. చూస్తావో నేను చూపిస్తాను, చూద్దాం. సరే ఇంకో మస్తు అయిపోయింది. ఇప్పుడు అయితే నా ఇంటికి అయితే కట్ చేసినావు కదా, చూసుకుందాం. మంగళం దగ్గర చూసుకుందాం, మళ్ళా కలుద్దాం బేటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము పక్క. ఎట్లా వేసేసి డేంజర్ వేసేసి ఇప్పుడు మన ప్లాన్ మళ్ళా రాలేవనుకో, మళ్ళా రాలేవనుకో ఇవి పోతాయి, ఇవి మొత్తం పోతాయి మళ్ళా అనుకుంటే. అవన్నీ ఏం లేదు, ఏం అనుకోం కానీ. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్. ఇంకొకటి ఏంటంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్త ఛానల్ విజిట్ అయ్యారో. అండ్ ఇలా మీద అయితే గట్టి రివెంజ్ తీసుకుంటా. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.